వంటలు చేయించి గొర్రె పోతులు గోపించి మరి ఈ కేసు ఎట్లా అయింది ఎట్లా ఏం సంగతి నీడు కొట్టినా నీడు వాడు కొట్టినా అని మొత్తం మేము ఆలోచన చేస్తాం. అన్ని ఇదాలు తీసుకొని అన్ని రాసి పెట్టినాక నువ్వు వస్తావు. నువ్వు ఈ కారు మీదనా చక్కగా వస్తావు. ఏమైంది అంటావు. ఏమైందా కేసు అన్నప్పుడు మేము అంటాం కదా అంతా రాసిచ్చినావుగా మీ చేతికి అది అమౌంట్లోకి వచ్చేది. అతను కేసు బల పెడతావు అమౌంట్లో పెడతావు. మంచి అయితే తీస్తావు వాడు బాగా తిరుగుతావు పుక్కడు తింటావు ఎవరి దాకా వాళ్ళు వెళ్ళిపోతావు. అదేమన్నా రాజా నువ్వు వెనకొచ్చేది నువ్వు రాజువి. నువ్వు ప్రధానుడము బాతిని తెలుసుకుంటావు యానడు. సరే ఆయనకి ఏమరట ఇంకా ఆయన ఎరకుండా వాడు నువ్వు ముందన్నావు ఎవరు రాని నువ్వు అన్నావు గెలిగినావు వాడొచ్చు. నన్ను అంటున్నావు ఉండవన్నావు. నువ్వు నా మరుదులు గాని నా తమ్ముడు గాని మన బలగాలందరినీ కలిగా తీసుకుపోయి మన వాళ్ళని అందరినీ తీసుకుపోతే ఊరు గంటల వేదాలతో మన యాదవులకి ఎవరికన్నా కష్టం జరిగింది అనుకో బాగా హరికదరా నీ ప్రమాదం జరిగి నిన్ను బతకనేవు నన్ను రానిస్తావా నువ్వు ఓర్వానికి నేను కూడా వస్త బావంటే రానిస్తావా నువ్వు అందు గురించి అన్నడా మరి మీరుండగా మన యాదవులకు అపరాధం జరుగుతా 3 రోజులుగా ముచ్చట పంపుతా 7 రోజులకి యాగలు చెప్తా ఒక పరిచయించే పంపిస్తా అప్పుడు ఎప్పుడు మాత్రం అప్పుడు నీకు 24 గంటలు దాంట్లో దగ్గరే ఉంటావు. నువ్వు తనకుండా ఉండదు మా తమ్ముళ్ళు గంగ గోత్రం ఏ మాత్రం నిన్ను పల్లి కొండ ఆలోచించుండు. ఈ కరియోల రాజులు కూడా ఓరుగాలు రానిచ్చు కానీ యాదవ గుంపున ఆయన వస్తే రేపు వచ్చే కయం ఇప్పుడే వస్తుంది. నోటి పాతులు దొరకనియాడు ఉదిరంటే ఏడబడితే అర్థం తిరుగుతాడు. అదేడిపోద్దు అదేడిపోద్దు బేతాళ్ళంటే వాడు ససాధ్యుడు కాదు. వాటిని ఆయమన్నది మనకి దొరకనియాడు అని పల్లి కొండ అందుకనే కరియోల రాజు తప్పించుండవాడు జరగదు. ఆ ఒక నీరంటే మళ్ళీ కొన్న నిజమని చెప్పి కరియాలు రాజు ఎలమంచి నువ్వు ఎలమంచి పట్టణం వెళ్ళిపోయాడు. మొత్తం ఆడివారు మగవారు వాటమైన పల్లకి ఆ కూర పల్లకి బయట పెట్టిండ్రు పల్లకిని శృంగారిస్తుండ్రు. పట్టము పోదామని ఆ ఒక పల్లకిని శుద్ధి చేస్తుండ్రు. అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఆ సాయిమన గండుపతి మీద పల్లకి శృంగారిస్తుంటే మానవావుడు ఆయుధ్యం ఒళ్ళో పెట్టుకొని ఆ ఒక వచ్చి ఆయుధ్యం
మొర మీద వాలింది కనుక ఆ సగనం అయితే అనుమానము చేసి పల్లి కూడా స్వామి సగనం ఏంది అయితే మొర మీద వాలింది పోతున్నాం ఉత్తరాజం వారమ్మగాళ్ళు ఉత్తరాజు ఓరుగల్లు మన యాదవులు వెనక్కి పోలేదు పై వస్తున్నా అంటే మరిది ఓరుగల్లు పట్నం పోతాం ఓరుగల్లు పట్నం పోయినాక అలాంటి పటాప రుద్రుని మన గడిపాట్లకు పిలిచి గడిపాట్ల ఉంది ఎక్కలగల్ల తేజి బారా తేజి అగా అక్షరం మీద మనకి పందెం పెడతాడు అక్షరాన్ని ఓడితే దాన్ని వద్దించుతే ఓరుగల్లు ఓరు మొత్తం మీ యాదవులకు వాడతామని ఒప్పుకుంటాడు కనుక అది మాయ గుర్రది ఆశయాన్ని వద్దించోడు ఉంటే రాండి ఓరుగల్లు లేకుంటే పోవద్దు అని ఈ తుమ్మిదికి వచ్చి నీకు మన మీద మరి ఉన్నరా లేరా బావనుడు అశ్వాన్ని వద్దించా వచ్చింది మనమే గెలుస్తాం అన్నాడు సరే ఇట్లా ఇల్లనుకో అంగా తేనెను గోలించే తెట్టా వచ్చి అయితన్నా ఆయిత్యం మన మీద వాలింది అంటే తేనెటీగ ఆ తేనెటీగ వచ్చి అయితన్నా ఆయిత్యం కటకం మీద వాలింది ఇది ఏమి సగినమయ్యో తేరిటీగా ఆయుధం మన మీద వాలింది ప్రజావృతుడు గడిపాట్లకు పిలిచి మీ యాదవ పేరట కొత్త కచ్చీరు రాజసింహాసనం కట్టిస్తున్నారే మన మాయ చేసి ఆ ఒక నడువుల్లోతు వాదం తీసి చీలుకులు మంగళకత్తులు బాణాలు బరిచెలు ఈటలు మొత్తం దాని నిండా వాదం నిండా నాటిస్తాడు నాటించి దాన్ని ఒక దిమ్మేసరి అక్క మంచిగా సన్నటి షారు పరిచి దెబ్బ పరిచి సన్నటి ఉసిగా పేర్చి ఇది రాజసింహాసనం దునకండి మీ యాదవుల పేరుని మళ్ళీ తినిపిస్తున్నాను మళ్ళీ మనం తిరిగినమనుకో పోయిన వాళ్ళం గంటారులు నాటి మన పానం వ్యర్థంగా పోద్ది అలాంటి అనుగుణ శుభాసనం వద్దించోడు మీ యాదవ సైన్యంలో పుట్టిన పోండి ఓరుగల్లు లేకుంటే పోవద్దని ఆ తేనెటీగ మనకి సగినం చెప్పింది ఉన్నరా మరి దాన్ని ఓడించేందుకు మన యాదవుల దాంట్లో ఘనమైన ముక్కుటాల గద్దె వద్దించ నేను ఉంటి పక్కన అయ్యో వీళ్ళు ఇట్లా అనుకోవంగా కనుక 3 లేళ్లు 2 రేసులు 3 లేళ్లని కోరింత ఒత్తులు మత్తులు కీకారణం బ్రహ్మారుండము పడి తరుముకుంటొస్తున్నాయి అంటే 3 లేళ్లని 2 రేసులు తిప్పకొచ్చి అలాంటి ఐతవరాజు పళ్ళకి ఎదురుగా 3 లేళ్లని 2 రేసులు పడిగేసి పొత్తులు రా